జై భీమ్. నా ఒళ్ళు బాగాలేకపోయినా మీకంటే బెటర్ ఇచ్చాను. వెల్ బ్రదర్స్, దిస్ ఇస్ అ ఫ్యామిలీ. అందుకే జై భీమ్ అనాల్సింది. అదే మన అందరినీ ఒక్క దగ్గరికి తీసుకొస్తుంది. డయస్ మీద కూర్చున్నటువంటి మా సోదరుడు, మా కాక ముద్దు బిడ్డ, మరి మీ అందరి ముద్దు బిడ్డ కూడా, అందరి ముద్దుల లీడర్ కూడా, ఈ మధ్య తను ఏంటి అని కూడా అందరికీ చూపించారు. అది ఎప్పుడో కావాల్సింది, మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఐ డూ కాంప్లిమెంట్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ మీటింగ్. వివేక్ వెంకటస్వామి గారు, చెన్నూరు ఎమ్మెల్యే, ఆ ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు చూసారా. మా కాకా తర్వాత కాకాకు నాకు చాలా ప్రేమ, ఆయనకు కూడా నేనంటే చాలా ప్రేమ. ఏం గీతమ్మా గీతమ్మా అని మాట్లాడేది. మరి వీరు ఉండడం ఎమ్మెల్యే, మా వినోద్ ఉన్నాడు ఎమ్మెల్యే, మరి మా నెవ్యూ వంశీ అవును అక్కడ ఢిల్లీలో పార్లమెంట్లో. ఒకే మన దళిత్ ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారంటే మీరు చప్పట్లు కొట్టాల్సిందే. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. మరి మా అమ్మగారు ఈశ్వరీబాయి గారు, మీరందరూ ఆమె ప్రోగ్రామ్స్కి వచ్చి ప్రతి సంవత్సరం ఆమె పరమపదించి 34 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు బుంగ శివకుమార్ ఇక్కడే కూర్చున్నాడు. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఆ మీటింగ్ని సక్సెస్ చేశారు. ఆ రోజు 1 డిసెంబర్ మీ ప్రోగ్రామ్ మన ప్రోగ్రామ్ అది కూడా, కానీ నా తల్లికి నేను ప్రయారిటీ ఇచ్చాను. అందుకనే తల్లికి ప్రయారిటీ ఇచ్చాను. బికాస్ తల్లి లేనిది నేను లేను. అందుకనే అక్కడ ప్రోగ్రామ్కి కూడా మా కేకే రాజా గారు, బాలకృష్ణ గారు, మహేష్ గారు చాలామంది వచ్చారు అక్కడికి. మా పల్లె నాగేశ్వరరావు గారికి ఈసారి ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డు ఇవ్వడం జరిగిందని మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఆయన అలా సామాన్యుడిగా ఊరికే కూర్చుంటాడు, కానీ ఈజ్ అ బ్రిలియంట్ బ్రెయిన్. నిజంగా బ్రిలియంట్ బ్రెయినే అతను. అలాగే బార్ కౌన్సిల్ 800 ఓట్స్తో గెలిచింది ఎవరు లేదు, మనవాడు గెలిచి చూపించాడు. నేను అనుకున్నాను ఇంకెవరిని పిలవాలి, మనవాడు ఉన్నాడు కదా. ఐ లుక్ అవుట్ ఫర్ అవర్ పీపుల్. సో లాస్ట్ టైం చాలా సీనియర్ లీడర్, ఆయనకి 80 90 నాకు తెలీదు. నాకు హెల్త్ బాగాలేకుండే, నేను ఆల్మోస్ట్ 1 year బెడ్ రిడన్ ఉన్నాను బాబు. మన ప్రోగ్రామ్ అంటే ఇది ఒక శక్తి వచ్చింది నాకు, తప్పనిసరిగా మన వాళ్ళ మధ్యలోకి నేను వస్తాను, దిస్ వుడ్ బీ మై బిగినింగ్ అని చెప్పి బూసీ గారికి, మీరు వింటారు ఆయన పేరు, బూసీ గారికి ఇవ్వడం జరిగింది. అలా మేము వెతుకుతూ ఉంటాం మన వాళ్ళలో ఎవరు పైకి వస్తున్నారు, ఎవరు ఒక కమిట్మెంట్తో పనిచేసి మరి సొసైటీలో అగ్రకులాల్లో కూడా పేరు తెచ్చుకున్నటువంటి ఎవరు ఉన్నారు. ఎందుకంటే దోస్ పీపుల్ బికమ్ అవర్ ఇన్స్పిరేషన్. అందుకని వాళ్ళకి చేసాం. ఆ తర్వాత బాలకృష్ణ గారు, చైర్మన్ ఆఫ్ ది పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, వారు ఉన్నారు. వారు కూడా నాకు బాగా తెలుసు. అమ్మ స్టాచ్యూ పొద్దున చేస్తామండి 9:30కి మేము. అక్కడి నుంచి వారు ఉంటారు మాతో పాటు. ప్రతిసారి గవర్నమెంట్ అండ్ ది ట్రస్ట్ రెండు కలిసి గత 10 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం. కానీ అమ్మ పాస్ట్ అవే ఇన్ 91, 92 ఆన్వర్డ్స్ ఆమె కూతురు, ఆమె నెవ్యూస్, మేమంతా కలిసి ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఓవర్. దాని గురించి మనం అందరం కూడా సంతోషించాలి. ఎందుకంటే గవర్నమెంట్ అందరి ప్రోగ్రామ్స్ తీసుకుందంటే తెలంగాణ యోధురాలు అంబేద్కర్ రైట్ టు ద లాస్ట్ మినిట్, చనిపోయేంత వరకు ఒక అంబేద్కర్ అయితే ఉన్నారు కాబట్టి ఆమె మారలేదు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రుల నుంచి పిలుపు వచ్చేది ఆమెకి, నువ్వు సో అండ్ సో మినిస్టర్ని ఓడించావు. అందరికీ తెలిసిందే సదాలక్ష్మి గారిని. ఎల్లారెడ్డిలో 2 సార్లు పోటీ చేశారు ఆమె. సదాలక్ష్మి గారిని మంత్రిగా ఉన్న వారిని ఓడిస్తే చాలా ఆమెకు అవకాశాలు వచ్చాయి టు బి మేడ్ అ మినిస్టర్. ఇక్కడ ఉన్న వాళ్ళు నా మంత్రి పదవి ఇస్తానంటే వద్దనేటోళ్ళు ఉంటారు. ఆ మంత్రి పదవి కావాలనుకొని తిరుగుటేవాళ్ళే ఉంటారు, కానీ వద్దు అనేవాళ్ళు మాత్రం నేను చూడలేదు. తల్లిగా నేను దగ్గర నుంచి చూస్తాను. వెన్ ఐ వెంట్ అబ్రాడ్ ఆమె గురించి చాలా విషయాలు నేను మెమరైజ్ చేస్తుంటే, అలాంటి వ్యక్తిని నేను చూడలేదు, మళ్ళీ చూడబోను. సెల్ఫ్లెస్గా పనిచేసినటువంటి ఆ వ్యక్తి 1950s, 60s ఎవరికి ఉందని ఛాన్స్, ఒక ఎలక్షన్ కౌన్సిలరే కానీ అలాగే లేకపోతే ఎమ్మెల్యేనే కానీ
గెలవటం వితౌట్ మచ్ సపోర్ట్ ఫ్రమ్ ది హైయర్ క్లాసెస్. అలాంటప్పుడు అమ్మ గెలిచినారు కాబట్టి ఆ ప్యూర్ అంబేద్కర్ రైట్. మీరు మాత్రం ఆఫ్టర్ అంబేద్కర్, ఆమె అంబేద్కర్ వారసురాలైందని చెప్పి కూడా మీకు నేను గర్వంగా తెలియపరుస్తాను. ఎందుకంటే ఎంతమంది లేరు, బట్ షీ హ్యాస్ బీన్ మేడ్ ద రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా లెవెల్లో ఆఫ్టర్ అంబేద్కర్. సో అది చిన్న విషయం కాదు, మనం ఎవరం కాలేము, నాకు కూడా చేత కాదు. విమలక్క గారు వచ్చి వెళ్ళారు, చక్కగా పాడారు, ఆమె నాకు బాగా తెలుసు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు మీట్ హర్. దుర్గం సుబ్బారావు గారు రాలేదు, ఆథర్. ఆయన కలిసి నేను చాలా విషయాలు మంచిగా చెప్పాలనుకున్నాను, ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకున్నాను, కానీ కొంచెం ఈరోజు నిరాశపడ్డాను. మరి మహేష్ బాబు గారు మా మదర్కి చాలా దగ్గర. వీళ్ళంతా ఆమెతో తిరిగినటువంటి వాళ్ళు, ఆమె ఆ ఫారెస్ట్లో తిరుగుతుంటే కూడాను. సో ఆమె గురించి ఇప్పుడు కూడా వీళ్ళ బ్రదర్స్ వీళ్ళ అమ్మకు చాలా తోడుగా ఉండేవారు ఆ రోజు కూడా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్లో కూడా మహేష్ చాలా కష్టపడుతుంటాడు నాతో పాటు. అలాగే ఇందాక చెప్పాను పల్లె నాగేశ్వరరావు గారు, పిఎస్ఎన్ మూర్తి గారు. ఆయనకంటే ముందు మరి కార్డులో లేదు కాబట్టి మిస్ అయ్యాను. నాకు బాగా తెలిసినటువంటి రీసెంట్లీనే చాలా బాగా తెలిసినటువంటి ఈ సుధారాణి గారు. అమ్మ నువ్వు మా అమ్మ గురించి కూడా రాసావు కాబట్టి ఈ అవకాశం తీసుకుని నీకు థ్యాంక్స్ కూడా నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అప్పుడు అవార్డు ఇచ్చారు, దట్స్ ట్రూ. పిఎస్ఎన్ మూర్తి గారు కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. మరి సుధారాణి గారు అని చెప్పాను, అందరికంటే బాగా తెలుస్తుంది నాతో పట్టి ప్రోగ్రామ్కి కష్టపడి తనేమిటో నాకు తెలుసు ముందటి నుంచి. ఆ వ్యక్తి ఎవరో కాదు, కేకే రాజా గారు అని చెప్పి మీ అందరికీ. ఆయనను కూడా ఎంత కష్టపడి మేము ఒప్పించాల్సి వచ్చిందో, అమ్మ అవార్డు తీసుకోమని చెప్పి. లేదండి ఒక మెమెంటో తీసుకురా బాబు పైనకి రండి అంటే నో 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 వెనక్కి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ వెనకుండి అన్ని పని చేస్తాడు గట్టిగా. ఆయన ఎగ్జాటిక్ ఈవెంట్స్ ఇస్ సచ్ అ సక్సెస్ఫుల్ థింగ్. ఆయన మీ అందరికీ దారి చూపించారు. ఇట్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్ జాబ్స్, ఇట్స్ నాట్ జస్ట్ బికమింగ్ ఎమ్మెల్యే, మినిస్టరు, ఎంపీ కాదు. యూ కెన్ ఆల్ బికమ్ కేకే రాజా. మీ అందరికీ ఇన్స్పిరేషన్, మీ అందరికీ ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఆయన నాకు 40 సంవత్సరాలుగా తెలుసు. నేను రాజకీయాల్లోకి వచ్చింది మై బ్రదర్స్ 40 years I served one single party, that's all, just like my mother. అమ్మను నేను అమ్మ అనేది ఈ పార్టీలో వచ్చావు అక్కడే ఉండు అక్కడే సేవ చేయాలి నాకు ఆమె చెప్పిపోయినారు కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నాను. ఈరోజు నాకు ఆ పార్టీలో గౌరవం ఉందంటే అదే కారణం. ఎక్కడ కూడా నేను కదలలేదు. ఇప్పుడు హెల్త్ బాగాలేదని నేను ఎలక్షన్ నుంచి తప్పుకున్నాను, ఎలక్షన్ నిలబడలేదు. ఇది కూడా ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్, యాక్సెప్ట్ చేస్తాను నేను. వయసు వచ్చినా కొద్దీ వస్తుంటాయి సమస్యలు, తట్టుకోవాల్సిందే. కానీ ఏదో మొన్న అమ్మ ప్రోగ్రాం తర్వాత నాకు ఎంతో శక్తి వచ్చింది. ఈ ప్రోగ్రాం కూడా పోయి చూస్తాను, ఎన్ని గంటలు నేను కూర్చోగలుగుతాను, లేకపోతే కూర్చోలేను, నేను వెళ్ళిపోవాల్సిందే. సో మా బ్రదర్ ఉన్నాడు, ఆయన గురించి కూడా కూర్చోవాల్సి వస్తుంది నాకు. సో ఇక్కడ నేను కూర్చోవడం జరిగిందండి. మరి అంబేద్కర్ గురించి, బాబా సాహెబ్ మనకు అందరికీ దళితులకి దైవం. ఆయన హీ ఈజ్ అ గాడ్ ఫర్ ది సొసైటీ ఆఫ్ దళిత్స్. నాకు ఆ ఒక్క శబ్దంలో, ఒక్క సెంటెన్స్లో నాకు అర్థమవుతుంది వాట్ హీ మీన్స్ టు అస్. ఆయన ఎలా తన లైఫ్ని ఒక ఎగ్జాంపుల్ చేశాడు. ఆయన పడ్డ కష్టాలు మీరు పడ్డారా, నేను పడ్డానా? అలాంటి ఆ కాస్ట్లెస్ సొసైటీ తీసుకురావాలని చెప్పి ఆయన పడ్డ కష్టాలే ఆయనకు ఒక నాంది, ఆయనకు ఒక కరేజ్ ఇచ్చింది. నీళ్లు పోసేవారు లేరు. ఆయన డబుల్ డాక్టరేట్ తీసుకొని ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత ఆ రాజా బరోడా దగ్గర పని చేస్తుంటే వాడు నీళ్ళు పోయాడు. స్కూల్లో చదువుతూ ఉంటే ఆ ప్యూన్ రాకపోతే నీళ్ళు లేవు. ఆయన ఎక్కడో రాశారు, నో ప్యూన్ నో వాటర్. అంటే ఆ పరిస్థితి. దట్ వన్ సెంటెన్స్ షోస్ వాట్ హీ వెంట్ త్రూ. ఫారెన్ కంట్రీస్లో ఆయన అంతా గ్రేట్ ఇంటెలెక్చువల్, గ్రేటెస్ట్ ఇంటెలెక్చువల్. ఇప్పుడండి మనం ఒకసారి అర్థం చేసుకోండి, ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ పవర్ ఆఫ్ పాలిటిక్స్తోనే మన వాళ్లకు కూడా ఆయన సహాయం చేయగలిగినాడు కాబట్టి. దట్ ఈస్ నెసెసరీ అని తెలిసినటువంటి వ్యక్తి. ఇంత ఉన్నదే, ఇంతమంది పెద్ద పెద్ద కాస్ట్స్ ఉన్నాయి,
పోయి ఇంత పెద్ద దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ రాయాలంటే ఎవ్వరు దొరకలేదు. ఎవరు దొరికారు? ఒక అన్టచబుల్ అనే వ్యక్తి నాట్ అన్ అన్టచబుల్ అని చెప్పి ప్రూవ్ చేసుకుని హీ బికేమ్ ది ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. స్టడీ చేశాడు అన్ని, ఏం ఊరికే కూర్చొని రాసే కాదు, ఎన్ని దేశాలవి అన్నీ కూడా స్టడీ చేసి, ఎవరు అన్నారు ఇప్పుడు 42 కంట్రీస్. సో 42 కంట్రీస్ చదివినారంటే అది చిన్న విషయం కాదు. బాబు కూర్చో కూర్చో కూర్చో. బాగాలేదా? హెల్త్ బాగాలేదా? అచ్చి బాత, యు ఆర్ పర్మిటెడ్ టు గో. ప్లీజ్ ప్లీజ్ తీసుకెళ్ళండి మీరు ఆయన్ని, ఇఫ్ యూ నీడ్ సపోర్ట్. అయితే ఐ డోంట్ వాంట్ టు టేక్ లాంగ్, బట్ మిమ్మల్ని చూసి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఎమోషనల్ అండ్ ఎక్సైటెడ్. సో అలాంటి వ్యక్తి అక్కడ వాళ్ళని అంతగా పెద్దగా చూసేవారు ఆ బ్రిటిషర్స్ కానీ ఆ అమెరికన్స్ కానీ. అలాంగ్ విత్ ది ఒక మహారాజు రాజు ఆయనకి ఎంతండి $11 సంథింగ్ లైక్ దట్ ఇచ్చాడు, లిటిల్ స్కాలర్షిప్. దాంతో ఇంత పెద్దగా అవుతాడా? హీ యూస్ టు స్టడీ ఫర్ 18 hours. బుక్స్ పెట్టేదే కాదు, ఆయన ఫోకస్ అంతా నేను చదవాలి, నేను సంథింగ్ అవ్వాలి, మా ప్రజలకి నేనేమైనా చేయాలి అనేది ఒక తపనతో 18 hours a day చదివేవాడు అనమాట. సో అలాంటి వ్యక్తి భారతదేశానికి వస్తే ఆయన పనిచేసినటువంటి రాజు దగ్గర నీళ్ళు పోసేవాళ్ళు లేదు, ఫైల్ పట్టేవాళ్ళు లేదు, ఫైల్ తీసి పడేసేవారు ఉన్నారు. ఇల్లు కావాలంటే కూడా ఆయనకు ఒక్క గది కూడా ఎవ్వరు ఇవ్వలేదు. మనం ఎప్పుడు ఆలోచించామా? ఈరోజు మన వాళ్ళు ఎక్కడికి పోయినా డబ్బులు కడతామంటే ఇల్లు వచ్చేస్తుంది రెంట్స్కి, నో ప్రాబ్లం. అది ఎట్లొచ్చింది? అది ఆ మార్పు ఎట్లొచ్చింది? ఈరోజు మా బుంగా శివకుమారే కానీ ఇంకెవరే కానీ మా కేకే రాజానే కానీ ఓన్ హౌసెస్, ఓన్ బిజినెసెస్ ఉన్నాయి వాళ్ళకంతా. కానీ ఒకప్పుడు ఆయన అవర్ గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయనకి కూడా ఒక్క రెంట్, ఒక అర్ధ రూమ్ కూడా దొరికేది కాదు. అలాంటి వ్యక్తి పార్కుల మీద కూర్చుని పడుకునేటువంటి రోజులు కూడా చూశాడు. ఇట్ ఈస్ సంథింగ్. మనం ఇక్కడున్న వాళ్ళు వీఆర్ లివింగ్ సో కంఫర్టబుల్లీ. ఇల్లు వదిలి పార్క్లో పడుకున్న వాడు ఇక్కడ ఎవరూ లేరు కదా? లేదని చెప్పండి, ఇట్స్ అ ఫ్యాక్ట్. అంటే ఎందుకు వచ్చింది ఆ చేంజ్ మన లైఫ్స్లో అంటే బికాస్ ఆఫ్ బాబా సాహెబ్ అంబేద్కర్. అవర్ కమ్యూనిటీస్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ అ లాట్. కానీ ఇంకా కావాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను అనుకుంటాను. ఆ విషయంలో వాచ్ చేసి అబ్జర్వ్ చేస్తే ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ బిజినెస్ మైండెడ్ ఉండాలి. పెద్ద ఎడ్యుకేషన్ కాకపోయినా ఇఫ్ యూ గాట్ ది సెల్ఫ్లెస్నెస్, కమిట్మెంట్, దాంతో మనం బిజినెస్ను కూడా రాణించగలుగుతాం. నాకు మీలాంటి వాళ్ళందరూ కేకే రాజా ఎక్స్పీరియన్సే తీసుకోవాలని చెప్పి నేను మాటికి చెప్తుంటాను. సో అంబేద్కర్ ఇలాంటివన్నీ ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ అలా మన కొరకు ఈరోజు ఫ్రీడమ్ వచ్చింది అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ బైబిల్, మనకి ఇచ్చినటువంటి బైబిల్ నాకు నేనైతే ఫీల్ అవుతాను అదే దట్ ఈస్ అవర్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో మన గురించి రిజర్వేషన్ రాయడమే కానీ మనకు ఆ శక్తిని కూడా ఇచ్చాడు, దట్ యు ఆర్ ఈక్వల్ టు ఎవరీ. సమాజం కావాలని కోరింది ఆయన్నే. అందుకని ఆయన ఒక వేలు చూపిస్తుంటాడు, ఊరికే దండం పెట్టుకొని నిలబడలేదు. హీఈస్ ట్రైంగ్ టు టెల్ యూ డూ వాట్ ఐ డిడ్ యూ ఫెలోస్ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. దాని అర్థం నా మైండ్లో అట్లా వస్తుంది. అలాగే ఇంకెన్ని చెప్పాలి ఆయన గురించి చెప్తూ పోతే, అఫ్కోర్స్ రైటింగ్ ద లాంగెస్ట్, తెలుసు కదా అందరికీ, లాంగెస్ట్ వాట్, అందరికంటే పెద్ద కాన్స్టిట్యూషన్, లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, Indian Constitution written by and so-called untouchable Baba Saheb Ambedkar. అందులో ఏముంది? ఎంత టైం పట్టింది తెలుసా? 2 years, 11 months, 18 days. చాలా టైం కాదు. అంత టైం 18 years a day చేసి ఆయన చేశారు. సో as I say, it's the longest in the world. ఆయన మనకు ఇచ్చినటువంటి ప్రియాంబుల్లోనే చాలా ఉంది. ఆ కాన్స్టిట్యూషన్లో మనం ప్రియాంబుల్ చదివితే వాట్ ఈస్ దట్? జస్టిస్ ఫర్ ఆల్, లిబర్టీ ఫర్ ఆల్, ఈక్వాలిటీ ఫర్ ఆల్,
అండ్ ఫ్రెటర్నిటీ ఫర్ ఆల్. ఫ్రెటర్నిటీ ఈజ్ భ్రాతృత్వం, అందరినీ ఒకటిగా తీసుకెళ్ళేది. దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్రెటర్నిటీ. అందరూ ఒకటిలాగా ఉండాలి. ఆ సమసమ సమాజం ఎప్పుడు వస్తుందంటే వీ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీస్. ఇవన్నీ ఉండగా మెయిన్ థింగ్ టుడే దట్ హ్యాస్ బ్రాట్ మీ హియర్ ఇస్ థ్యాంక్స్ టు దుర్గం సుబ్బారావు గారు. దిస్ బుక్ ఈజ్ అ వండర్ఫుల్ బుక్ అండి. నిజంగానే ప్రతి పేజ్లో మనం ఎప్పుడైనా అంబేద్కర్ గారిని 4 సంవత్సరాలు పిల్లవాడు ఉన్నప్పుడు చూసామా? చూడలేదు. దీంట్లో ఉంది. ఎప్పుడైనా మనం వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారని చూసామా? సుబేదార్ మరి రామ్జీ ఆయన ఫోటో ఉంది, వాళ్ళ తల్లి భీమాబాయి ఫోటో ఉంది, వాళ్ళ భార్య ఫోటో ఉంది. ఎన్ని యాక్షన్ ఫొటోస్ ఉన్నాయంటే ఈ మీటింగ్ ఆ మీటింగ్, ఎంతెంత పెద్దవాళ్ళని కలిసిన మీటింగ్స్ ఉన్నాయి. మరి అలాంటి లండన్లో రౌండ్ టేబుల్స్కి 2 సార్లు పోయారు. ఒక దగ్గర ఈ సెపరేట్ ఎలక్టరేట్ కావాలని పోరాడుతూ వాళ్ళు పిలిస్తే లండన్ ఫర్ రౌండ్ టేబుల్ డిస్కషన్, ఎదురుగా కూర్చొని గాంధీ గారితో ఎంత పోరాడానంటే, ఆయన నాలెడ్జ్ ఎంత ఉందంటే మన గురించి. బీయింగ్ అ దళిత్ యు నో వాట్ ద దళిత్స్ లైఫ్ ఇస్. లేకపోతే సెపరేట్ ఎలక్టరేట్ తీసుకురావాలనే ఒక ప్రయత్నం అప్పుడు జరుగుతూ ఉంది ఆ రోజుల్లో. అండ్ మీరందరూ కూడా పూనా ప్యాక్ట్ గుర్తుంది కదా? పూనా ప్యాక్ట్ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే వీరిని ఒప్పించారనమాట. అందరూ ఫోర్స్ చేసి ఒప్పుకోను, ఈ సెపరేట్ ఎలక్టరేట్ వద్దు అని పోరాడితే కష్టమవుతుంది. ఆ విధంగా ఆయన కూడా యాజ్ అ హ్యుమానిటేరియన్ వైస్రాయ్ వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి ఒత్తుబడి చేస్తుంటే ఏం చేస్తాడు ఆయన? బట్ వెరీ స్ట్రేంజ్లీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్ ఒప్పుకున్నాడు. ఆయన హీ సజెస్టెడ్ ఈ కులానికి సెపరేట్ ఎలక్టరేట్ ఉంటే మంచిది అని. కానీ ఇక్కడ ఉన్నట్టు వైస్రాయ్ కానీ అఫ్కోర్స్ మనని గాంధీ గారు ఫాస్ట్ చేస్తున్నారు, ఫాస్ట్ అంటూ డెత్ అని ఆయనకి ఏమైనా అయిపోతే ఈయన పెట్టుకున్నటువంటి ఒక మిషన్కి కూడా దెబ్బ అది. సో అవన్నీ ఆలోచించి ఒప్పుకొని మరి లొంగిపోయినాడు ఆ రోజు. కానీ అదర్వైజ్ హీ వాజ్ నాట్ అ పర్సన్. మన కొరకని ఆయన చేశాడు అది. సో మై డియర్ బ్రదర్స్, నాకు అంత బ్రదర్సే కనిపిస్తున్నారు, ఎవరు అక్కడ కనపడటం లేదు. సిస్టర్స్, ఒక్క సిస్టరే కనిపించింది. విమల అక్క గారు వచ్చిపోయినారు. మీ లేడీస్ని కూడా ఎంకరేజ్ చేయండి, మీతో పాటు తీసుకురావాలా? ఎప్పుడు ఎలా ఎదుగుతారు లేడీస్? ఒక్కడు ఉన్నారు, ఒక్క అమ్మాయి ఉంది ఇక్కడ. అమ్మ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఐ హ్యావ్ టు క్లాప్ ఫర్ యూ. సారీ. సో బాగా చదివించండి మీ అమ్మాయిల్ని, మీరు చదవండి. ఇంకా కూడా లైక్ బాబాసాహెబ్ వాజ్ రీడింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో ఐ కుడ్ నాట్ సే మచ్ మోర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ రాజా. నైస్ టు సీ యూ. నీ పక్కన కూర్చుంది ఎవరో నాకు తెలీదు. అలాగే శంకర్ ఉన్నారు ఇక్కడ. శంకర్ వెళ్ళిపోయాడా? సో లాట్ ఆఫ్ మై బ్రదర్స్, మీకు అందరి పేర్లు నేను తీసుకుంటా కూర్చుంటే కొందరికి బాధ వస్తుంది. బట్ వన్ థింగ్ ఐ టెల్ యూ మై డియర్ బ్రదర్స్, ఈ హాల్ అంతా ఫుల్గా ఎందుకు లేదు? హాల్ షుడ్ హ్యావ్ బీన్ ఫుల్ బికాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ బిఆర్ అంబేద్కర్. ఇది చాలా బ్యూటిఫుల్ డిపిక్షన్ అండి, పిక్టోరియల్ డిపిక్షన్. మన చిన్న పిల్లలకి కూడా మనం చెప్పచ్చు, చదువురాని పిల్లలకి కూడా మనం చెప్పచ్చు. సో డోంట్ వరీ దట్ ఇది తీసుకుపోండి, కొనండి, బెస్ట్ టు బై, అన్నీ ఫ్రీగా అవద్దు మనకి. సో ఈయనకు చెప్పండి, మా నెక్స్ట్ అంబేద్కర్ ఆయన్నే కొనిచ్చేస్తాడు. అందరం కూడా కొనగలిగాం, నో ప్రాబ్లం. నైస్ టు మన ఖర్చు, మనమే ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది. ఎవరో ఇస్తే దానికి రెస్పెక్ట్ పెద్దగా ఉండదు. సో ఈ ఒక్కొక్క పేజీ మీరు చూడాలా, చూస్తే మీ పిల్లలకి కూడా నేర్పించాలా వాట్ ఈజ్ అంబేద్కర్, ఏం చేశాడు ఆయన అని చెప్పి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్ టు మీ. నేనేం పెద్ద స్పీచ్ కొట్టలేదు, ఐ జస్ట్ వాజ్ టాకింగ్ టు యూ లైక్ మై ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి జై భీమ్. దాట్స్ బెటర్. థ్యాంక్ యూ.